వెల్కమ్ టు జే5 న్యూస్. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన ఆపరేషన్ వజ్ర ప్రహార కార్యక్రమంలో భాగంగా రావులపాలెం మండలం కొత్త కాలనీ ప్రాంతంలో పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. శనివారం రావులపాలెం పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ సుంకర మురళీమోహన్, పట్టణ సీఐ శేఖర్ బాబు ఈ వివరాలు వెల్లడించారు. డ్రగ్స్, గంజాయి, సారా వంటి మత్తు పదార్థాల అక్రమ విక్రయాలు, వినియోగాన్ని అరికట్టేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. మత్తు పదార్థాలు విక్రయించేవారు, వినియోగించేవారిని గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే అక్రమంగా మందుగుండు సామాగ్రి కలిగి ఉన్న వారిపై కూడా కేసులు నమోదు చేసి శిక్షిస్తామని పేర్కొన్నారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పదంగా కనిపించే వ్యక్తులు లేదా మత్తు పదార్థాల వ్యాపారం గురించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ప్రజల సహకారంతో సమాజాన్ని మత్తు పదార్థాల నుంచి రక్షిస్తామని తెలిపారు. ఈరోజు తెల్లవారుజాముని అంటే మన గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి ఆదేశాల ప్రకారము ఈగిల్ చీఫ్ రవికృష్ణ సార్ ఐజీపీ గారి పర్యవేక్షణలో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ మీనా ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో వారి సూచనల ప్రకారము ఇవాళ మన సబ్ డివిజన్లో, కొత్తపేట సబ్ డివిజన్లో మొదటిసారిగా కొత్త కాలనీలో, రావులపాలెం కొత్త కాలనీలో మనము మాదక ద్రవ్యాలు దాని గురించి అంటే ఆపరేషన్ వజ్ర ప్రహార్ అని చెప్పేసి స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇది నిరంతరం కంటిన్యూ అవుతూ ఉంటుంది. దీని ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ రహిత సమాజం, డ్రగ్స్ లేకుండా చేయటమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది దీనిలో మన రావులపాలెం టౌన్ సిఐ శేఖర్ బాబు గారు, అలాగే మళ్ళా సిబ్బంది, సబ్ డివిజన్ ఎస్ఐస్ సిబ్బంది, నేను, అలాగే ఈగిల్ టీం నుంచి సత్యనారాయణ, వీళ్ళంతా కూడా పాల్గొనడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ ఏరియాలో ఎవరైనా డ్రగ్స్ అమ్ముతున్నారా ఉంటే వాళ్ళని పట్టుకోవటం, ఏదైనా డ్రగ్స్కి బానిసలు అవ్వారా అటువంటి వాళ్ళని గుర్తించి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వటం, అలాగే కొన్ని ఏమన్నా ఆ ఏరియాలో ఉన్న అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా ఆ ఏరియాలో ఉన్న రౌడీ షీటర్లకి, అలాగే సస్పెక్ట్ షీటర్ హోల్డర్స్కి, అలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులందరినీ కూడా గుర్తించి వాళ్ళందరినీ కూడా ఏదైనా వాళ్ళు పొరపాటు చేస్తే మళ్ళీ తీసుకుంటాం, లేదు వాళ్ళకి సరైన కౌన్సిలింగ్ ఇవ్వటం. అల్టిమేట్గా దీని ఉద్దేశం ఏంటంటే డ్రగ్స్ ఎవరు వాడకూడదు, ఎవరైనా వాడుతున్నట్టు తెలిస్తే పోలీస్కి, అలాగే మన ఈగిల్ యూనిట్ ఉంది కదా, ఆ యూనిట్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉంది 1972కి ఇచ్చిన ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ఆ ఏరియాలో చెడు నడత కలిగినటువంటి వ్యక్తులందరినీ కూడా ఒక చోట గ్యాదర్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే ఇది ఒకటే కాదు, కొత్త కాలనీ అనే కాదు, ఇవాళ స్టార్ట్ చేసాం. నిరంతరం కూడా సబ్ డివిజన్లో ఏదో ఒక ప్లేస్లో కార్డన్ చేస్తూ ఉంటాం. దాని గురించి ఎవరైనా పాత గంజాయి నేరస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని, గంజాయి తాగే వాళ్ళని, గంజాయి అమ్మే వాళ్ళని, వీళ్ళందరినీ కూడా మేము గుర్తించడం జరుగుతుంది. ఆ ఏరియాలో ఒక ఏరియాని కాదు, బస్ స్టాండ్ ఏరియాలో కానీ, అవుట్స్కట్స్లో కానీ, ఈ అన్ని ఏరియాలో కూడా తనిఖీలు చేపట్టడం జరిగింది. అందుకు తప్పించి అలాగే కొంతమంది మనం ఏం చేస్తారంటే యువత ఈ మధ్య ఏం చేస్తారు, చదువుకున్న పిల్లలు అయినప్పటికీ కూడా దొంగ బళ్ళు సెక్యూర్ చేసుకున్నారు. బళ్ళు దొంగతనం చేసి వాటినేమో వేరే చోట్ల అమ్మేసి, అంటే ఏజెన్సీ తీసుకెళ్ళి అమ్మి తద్వారా వచ్చిన డబ్బులతో గంజాయి తీసుకొచ్చి ఆ గంజాయి ఇక్కడ అమ్మటం, లేకపోతే ఇక్కడ యువతకి అలవాటు చేయటం, ఇటువంటివన్నీ చేస్తున్నారు. ఆ ఉద్దేశంతో వెహికల్స్ కూడా ఆ ఏరియాలో ఉన్న వెహికల్స్ అన్ని కూడా ఒకసారి వెరిఫై చేయడం జరిగింది. ఎక్కడెక్కడ మనం వెరిఫై చేయలేం కాబట్టి ఆ సదరు వెహికల్ ఓనర్స్ తోటి ఆ వెహికల్స్ అన్ని ఒక చోట మేము ఆ గ్రౌండ్ లో ఒక చోట పెట్టించి అన్నిటికీ రికార్డ్స్ ఉన్న వెహికల్స్ అన్నింటినీ ఇమీడియట్గా మనం పంపించాం.
కొంతమంది ఒక 18 వరకు రికార్డ్స్ లేని వెహికల్స్ ఉన్నాయి. అవి కూడా రికార్డ్స్ కొంతమంది తీసుకొస్తే అవి వెరిఫై చేసి పంపిస్తాం. ఒకవేళ సరైన రికార్డు లేకపోతే వెహికల్ ఓనర్ వాళ్ళే అయితే ఫైన్ వేసి పంపిస్తాం. అది మళ్ళా కాదు దొంగ బళ్ళు అటువంటి ఏమైనా ఉంటే అవి వెరిఫై చేసుకుని ఎవరి పని కూడా వెరిఫై చేసుకుని మేము నిర్ధారించుకుని పంపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం నిరంతరం జరుగుద్ది. దీనిలో సందర్భంగానే ప్రతిజ్ఞ కూడా చేశాం. ఆపరేషన్ వజ్రప్రహార ప్రతిజ్ఞ కూడా మేము చేసాం. మా పోలీసులతో పాటు పబ్లిక్ తోటి కూడా గంజాయి వాడడం, గంజాయి అమ్మం, గంజాయి అంటే మాదక ద్రవ్యాలు వాడకాన్ని మేము ప్రతిఘటిస్తాం. ఇక్కడ మా ఏరియా అంతా స్వచ్ఛంగా ఉండేలాగా నడుచుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. దీంట్లో వేరే అపోహలకి ఎవరో తావు ఇవ్వకూడదు. ఏదో తెల్లవారుజామున వచ్చామో లేదంటే ఈ వెహికల్స్ మీద ఎక్కువ ఫైన్ వేస్తున్నామో. పోలీసుల ఉద్దేశం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఏ విధమైన నేరాలు జరగకూడదు, నియంత్రణ చేయాలి. అక్కడ పబ్లిక్ అందరికి కూడా మంచిగా ఉంచాలన్న ఉద్దేశంతో తప్పించి వేరే ఉద్దేశాలు మా పోలీసులకి ఏముండవు. ఇది మేమేం చేసినప్పటికీ కూడా చట్ట ప్రకారమే, అధికారులు ఉత్తర్వులకు లోబడి చట్ట ప్రకారమే మేము చేయడం జరుగుతుంది. అది కూడా మిమ్మల్ని అందరినీ గమనించాలని కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా